నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి రహిత జిల్లాగా తిరుపతిని మార్చుతాం. అనుమానితులకు గంజాయి టెస్ట్ నిర్వహించిన పోలీసులు. కుప్పంలో జోరుగా అక్రమ మట్టి వ్యాపారం. కొరడా జులిపించిన అధికారులు, పలు వాహనాలు సీజ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించాం. జన సైనికులు హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, హాస్యనటుడు బాబు మోహన్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా దర్శనం ఫస్ట్, అప్పుడే షూటింగ్ కానీ కండిషన్లు పెట్టేది. కొందరికి నన్ను కొండ మీదనే పెట్టాలి, అక్కడే గెస్ట్ హౌస్ ఉండాలని పెట్టేది. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు నేను దర్శనానికి రాలేదు. ఎందుకు రాలేదంటే నన్ను తీసుకెళ్ళి స్వామి దగ్గర నిలబెడుతున్నారు. బాబు అంటున్నారు, అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. అయ్యో పాపం, నడిచి వచ్చారే భక్తులు. పాపం బాబుమోహన్ నేనేమన్నా వాళ్ళ భక్తికి నేనేమైనా అంతరాయం ఏంటి, అయితే నేను పోవద్దు అనుకున్నా. కానీ ఈ మధ్య నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఏమైనా కానీ దర్శనానికి పోవాల్సిందే అనుకున్నా. ఈసారి ఏ పని నుండి వచ్చినా దర్శనం చేసుకోవాల్సిందే, వెంకటేశ్వర స్వామిని కలవాల్సిందే అనుకున్నా. సరే వచ్చాం, దర్శనం చేసుకున్నాం. అయితే రాగానే దర్శనం అని పెట్టుకున్నది వెంకటేశ్వర స్వామికి తెలిసిపోయినట్టుంది. ఊరికి నాకాడికి రావటం కాదు, ఇంకా మా వాళ్ళు ఉన్నారు అవతల. ఎక్కడెక్కడ తమ్ముడు కాణిపాకం ఉంది, అక్కడికి పో. అక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడికి పో. గోల్డెన్ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది. తర్వాత రామ్మన్నట్టుగా ఆజ్ఞాపించినట్టుగా షూటింగ్ నిన్నటితో అయిపోయింది. ఇవాళ ఆజ్ఞ వచ్చింది, రాత్రి టికెట్ వచ్చింది దర్శనానికి రమ్మని. ఇవాళ వచ్చాను. చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు అందరినీ చూసుకున్నాను. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి శుభాకాంక్షలు. అందరికీ నా నమస్కారం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది. మీరు చూస్తే గత నెలలో 2 సార్లు నా నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. నా నియోజకవర్గం కావాల్సిన నిధులు, శాంక్షన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ దేవునికి మొక్కులను కొన్ని గ్రామాలలో బ్రిడ్జెస్, చెక్ డ్యామ్స్ అని చెప్పి అవన్నీ శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికోసం దేవుని మొక్కు తీర్చుకునేదానికి ఈరోజు రావడం జరిగింది. కుప్పం చెరువులో అక్రమ మట్టి తరలింపుపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపించారు. 5 టిప్పర్లు, 3 ట్రాక్టర్లు, హిటాచీ, జేసీబీ సీజ్ చేశారు అధికారులు. కుప్పం పట్టణ పరిధిలోని ఓ చెరువులో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి భారీ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రియల్ ఎస్టేట్ అవసరాల కోసం అనుమతులు లేకుండా చెరువు నుంచి మట్టిని తవ్వి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అక్రమ మట్టి రవాణాకు ఉపయోగిస్తున్న 5 టిప్పర్లు, 3 ట్రాక్టర్లు, ఒక హిటాచీ యంత్రం, ఒక జేసీబీను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు వంటి జనవనరుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వడం, తరలించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలన, యువతలో అవగాహన పెంపొందించే కార్యక్రమంలో భాగంగా పోలీసులు గంజాయి టెస్ట్ కిట్లతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఎంపిక చేసిన పలువురు అనుమతుల నుండి యూరియన్ నమూనాలను సేకరించి గంజాయి టెస్ట్ కిట్స్ ద్వారా వారు గంజాయి సేవించారా లేదా అనే విషయాన్ని పరీక్షించారు. ఈ పరీక్షల్లో గంజాయి వినియోగం ఉన్నట్లు తేలిన వ్యక్తులను ప్రత్యేకంగా విచారించారు. వారు గంజాయిని ఎక్కడి నుండి సేకరిస్తున్నారు, ఎవరి ద్వారా సరఫరా అవుతోంది, కొనుగోలు విధానం, పంపిణీ నెట్వర్క్ ఏంటి అనే కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఈ సందర్భంగా అలిపిరి సీఐ రామకిషోర్, వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా గొలుసు మరియు
పంపిణీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలకు పాల్పడే సరఫరాదారులు, మధ్యవర్తులు మరియు ఇతర నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కేవలం వినియోగదారులను గుర్తించడమే కాకుండా వాటి మూలాలు, సరఫరా మార్గాలను పూర్తి స్థాయిలో ఛేదించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈ చర్యలు చేపట్టిందని వారు తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ డివిజన్ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ టీంని ఒక ఐజీగా ఆధ్వర్యంలో నెలకొల్పి 4 విధాలుగా గంజాయిని రాష్ట్రంలో అంటే సమూలంగా నిర్మూలించాలనే విధానంలో గంజాయి పండించే చోట కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే చోట కానీ, అమ్మే చోట ఇంతవరకు మనం రైడ్స్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఈగల్ టీం ఐజీ గారు మరియు మా సుబ్బరాయుడు సార్ ఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈవెన్ గంజాయి తాగితే వారం రోజుల్లో వాళ్ళ యూరిన్ టెస్ట్ ద్వారా కనుక్కునే విధానము కనుక్కొని అవి గత 1.5 నెలగా మన తిరుపతి పట్టణంలో ఈ శ్రీవారి సన్నిధిలో ఇలాంటివి ఉండకూడదని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన తిరుపతి ఎస్పీ గారు ఒక బస్సు పెట్టి ప్రతి చోటికి పంపిస్తూ ఇక్కడ ఎవరైనా అనుమానితుల్ని పికప్ చేసి వాళ్ళ యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరన్నా ఇక్కడ గంజాయి తాగినారనేది గుర్తిస్తే వాళ్ళ ద్వారా రివర్స్ పద్ధతిలో వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే విధానంలో కూడా కనుక్కోవాలా అనే ఒక ఉద్దేశంతో తాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యూరిన్ టెస్టులు ఎక్కడంటే అక్కడ మనము అనుకున్న విధానంలో ర్యాండమ్గా చేస్తున్నాము. అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఇప్పటికి 3 సార్లు చేయడం జరిగింది. ఇది 4వ సారి మన ఇస్కాన్ గ్రౌండ్స్లో చేస్తున్నాము. దీనిలో వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళకి ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెండోసారి వాళ్ళ మీద కూడా గంజాయి కేసు పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారని వాళ్ళని కనుక్కొని వాళ్ళ మీద కేసులు కట్టి గంజాయి అనేది తిరుపతి పట్టణంలో సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇది మా తిరుపతి ఎస్పీ గారు సుబ్బరాయుడు సార్ ఆదేశాల మేరకు చేస్తున్నాము. పక్కా ఈ భవన కార్మికులు, బయట నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చిన భవన కార్మికులు కానీ, మా అనుమానితులు కొంతమందిని మనం చూసి రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకొని వస్తున్నాం. అలాంటి రిపిటేషన్ లేదు. ఉండొచ్చు, ఒక 5 to 10% ఉండొచ్చు, కానీ రిపిటేషన్ అయితే మ్యాక్సిమం లేదు. వరకు దగ్గర ఒక 600 పైన జరిగినాయి. 15 to 20 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ద్వారా కొంతమందిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టడం జరిగింది. ఇంకా రాలేదు. రిపీట్గా వస్తే 100% కేసులు కడతాము. అది మనకు పత్రికా విలేకరులకు చెప్పడం జరుగుతుంది ప్రెస్కి. ఆ 15 మంది ద్వారా అమ్మే వాళ్ళని గుర్తించి కేసులు పెట్టడం కూడా జరిగింది. స్థానిక ఎస్వి వైద్య కళాశాల ప్రాంగణంలో వైద్య విద్యార్థుల క్రికెట్ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ కాలేజియేట్ క్రికెట్ టోర్నమెంట్ 2026 మంగళవారం వైభవంగా మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కాలేజీల నుంచి ఎంబీబీఎస్, డెంటల్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ క్రీడా సంబరాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి టాస్ వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ రోజున ముఖ్యంగా ఎస్వి మెడికల్ కాలేజ్కి వచ్చేయడం జరిగింది. ఇంటర్ కాలేజియేట్ క్రికెట్, అండర్ గ్రాడ్యుయేట్ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేశాము. ఐఎమ్ హ్యాపీ దట్ 48 మెడికల్ కాలేజెస్ హ్యావ్ కమ్. సో ఫస్ట్లీ ఐ షుడ్ కంగ్రాచులేట్ రవి ప్రభు, ప్రిన్సిపల్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ మనోహర్ సూపరింట్, అండ్ ఆల్సో అవర్ స్పోర్ట్స్ పర్సన్ త్రిమూర్తి గారు. ఐ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. I think sports is very, very important in life apart from yoga, and we are encouraging the sports. Every year we are giving 10 lakhs from the university for another 3 years, so that the competition among the students also will improve. And very soon, within a month, we are also conducting a cultural meet, intercollegiate cultural meet for 3 to 4 days. It will be held at NRI College, Chinnakakani, Guntur. And so sports and cultural, there is among the students there is a bond will increase. Student-teacher relations also will improve, and this physical activity definitely will improve their body, and we are also encouraging the research. I wish all the teams a very good luck. Thank you. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గారు చంద్రశేఖర్ గారి చేతుల మీద ఈరోజు ఇంటర్ కాలేజియేట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. 48 కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో ఉన్నవి ఇవి పాల్గొంటున్నాయి. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా క్రికెట్ టోర్నమెంట్ని
సక్సెస్ చేస్తారని మేము మెడికల్ కాలేజీ తరపు నుంచే మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ గారికి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్సు, కల్చరు, అలాగే అకాడమిక్స్, చదువే కాదు ఆటలు కూడా ముఖ్యము, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చాలా ముఖ్యమని గ్రహించి దానికి ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఆయనే యాక్టివ్గా ఇందులో పాలు పంచుకుంటున్నారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ కావాలని, అలాగే ఇటువంటి టోర్నమెంట్స్ అన్ని కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కువగా ఆర్గనైజ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్స్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయం చెంత శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము కృషి చేస్తున్నామని, కానీ కొందరు తమ కులస్తులు సీఎం చంద్రబాబు, లోకేష్, టీటీడీలకు వినతి పత్రం ఇవ్వకుండా డిమాండ్ చేయడంలో అర్థం లేదని, అలాగే ఏపీఎస్ఆర్టీసీని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని, అదేవిధంగా ఎమ్మెల్యే నాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయడం, వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలపై తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు టీడీపీ నాయకులు నరసింహయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరుగుతున్న సంఘటనలు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ తనయులు ఎవరైతే మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, వాళ్ళ బ్రదర్ రఘు. మొదటి నుంచి కూడా తిరుపతి ప్రశాంతతను ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. లక్షలాది యాత్రికులు వచ్చే ఈ తిరుపతిలో ఏ విధంగా ప్రశాంతతను కాపాడాలి, ఏ విధంగా ఈ పవిత్రతను కాపాడాలనే ధ్యేయంతో ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగా ఇప్పుడు కానీ, ఇంతకుముందు గతంలో కానీ ఎప్పుడు కూడా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ అధికారులు కానీ అందరూ పనిచేస్తూ ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఏ విధంగా హత్యలు ఒక పక్క, ఏదైతే ఇంకో పక్క చూస్తే లూటీలు, ఏ విధంగా టీడీఆర్ బాండ్లు, కొండపైన దర్శనాల్లో ఏ విధంగా ఇది జరిగింది, కొండపైన సంబంధించి సివిల్ వర్కుల్లో కోట్లాది రూపాయలు ఏ విధంగా కమిషన్లు ఎవరెవరికి చేరాయి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రీవారి ప్రతిష్టను ఏ విధంగా వాళ్ళు దిగజార్చే విధంగా ఆ 5 సంవత్సరాలు పనిచేశారో ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు ఎస్పీ ఆఫీస్ ముందు ఒక తప్పుడు కంప్లైంట్, ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారి పైన ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చేదానికి ఎంతమందిని తీసుకొచ్చారో, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఒకరు పోతారు, ఇద్దరు పోతారు, ఒక 5 మంది పోతారు. కానీ మీ బల ప్రదర్శన ఏంటి? ఎస్పీ ఆఫీస్ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రతిరోజు గోవింద నామస్మరణ చేస్తూ ఉంటాడు. అంటే తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ముందు మీరు ఈ విధంగా బల ప్రదర్శన చేయడమే కాకుండా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా మీరు చేసిన ఆ కార్యక్రమానికి వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కానీ ఇక్కడున్న భక్తులకి, ఇక్కడున్న ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగా పోలీసు అధికారి పైన మీరే అధికారంలో ఉన్నారనుకున్నట్టుంది, మీరు ఒక డిఎస్పీ పైన ఏ విధంగా దాడి చేస్తారు, పోలీసుల పైన దాడికి తెగించారంటే మీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క ఎస్పీ ఆఫీస్ దీని ముందు వాళ్ళ యొక్క విధుల్ని, పోలీసు విధుల్ని ఆటంకపరిచే విధంగా మీరు చేసిన చర్యల్ని అటు చంద్రగిరి ప్రజలు కానీ ఇటు తిరుపతి ప్రజలు కానీ హర్షించరనే విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మీరు చేస్తున్న ఇలాంటి పోకడల్ని తీవ్రంగా కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రగిరి మండలం డోర్నకంబాల గ్రామంలో తనకు తాతల నుంచి వచ్చిన 35 అంకణాల ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ముందు మాట్లాడుతూ సదరు జాగా తనదేనని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అర్ధబలంతో, అంగబలంతో వేణుగోపాల్ రెడ్డి ఆక్రమించుకున్నారని వాపోయారు. తనకు నాయకులు న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు. ఆ గ్రామంలో ఉండు ఇల్లు ఒకటి దౌర్జన్యం చేసి వేణుగోపాల్ రెడ్డి అనే అతను
మురళీరెడ్డి అనే అతను, నాగభూషణ అనే అతను, మునరత్నారెడ్డి అనే అతను నాకు దౌర్జన్యం చేసి నన్ను కొట్టి బయట దోసి నన్ను బయట దోసి ముందుకు నేను ఎలబారి వచ్చేసినాను స్వామి. అది దాని మీద దౌర్జన్యం చేసి నన్ను ఎచ్చటం, నన్ను ఉడకాడిపించి నన్ను ఇల్లు లేకుండా చేశారు. వాళ్ళు ఇండ్లు కొంపలు అన్నీ పెట్టుకొని నా ఇల్లు గతి లేనివాడిని, సంఘటన లేనివాడికి నా ఎంచుకొచ్చి నన్ను దోసి కొట్టారంటే నేనేం చెప్పాలా? చేతి వ్యవసాయం దొంగ పత్రాలు పుట్టించి ఇది నాది, నువ్వు ఊరు వచ్చేదానికి నన్ను కొట్టి దెబ్బలు కూడా తగిలి తలకడ 35 అంకణాలు. మా నాయింది, మా చిన్నాయింది వచ్చి తూర్పు భాగం ఉంది, దక్షిణం భాగం 12 భాగం వచ్చి మా నాయింది ఉంది. రాజువీధ దక్షిణం వచ్చి పుట్టపత్రి బాలాజీ, తూర్పు వచ్చి జనవాల పాపిరెడ్డి, ఉత్తరం వచ్చి కేశవ రెడ్డి, కృష్ణారెడ్డి. ఇది నా ఉండే జాగా నాది. అది దాన్ని దౌర్జన్యం చేసి నన్ను కొట్టి నన్ను ఎట్టెంటెడ్ చేసి నన్ను ఎల్లవంగుడేశారు. నన్ను ఏం చేయాలా? సరే ఇట్టగా అనేసి గుమ్మ నుండిపోయి నాకేం దిక్కులు తెలక ఆగిరి తల కొట్టిన దెబ్బలకి నా వల్లగాక హాస్పిటల్కి చేరిపోయినా. పోలీసు కంప్లైంట్ ఇస్తే ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరే చెప్పినాను, అందరూ చెప్పిన, ఎవరు కానీ ఏమి పాపుడా ఏమనే వాళ్ళు లేకుండా ఉండిపోయినారు నా గతికి. సార్ అది మీరు నాకు ఇల్లు ఉండేదానికి, నాకు అన్నం ఏడాది ఇక్కడ ఎవరు ఒకరు పెడతారు, మీ పొట్టోళ్ళు ఉండేదానికి ఇల్లు నాకు ఒకవేళ వాన వచ్చినా ఒంగులు వచ్చినా ఈదలు పడి అలా తిరిగి కొట్టి వాళ్ళ ఇంటికాడ వదిలిపోతే లేచిపోయి ఏడేం పని నీకో. భార్య ఉంది, భార్య వాళ్ళు కూడా వాళ్ళు ముడేసుకునేసి ఎందరో చేశారు. అవన్నీ చెప్పుకుంటే బయసాడు సార్. వద్దు చెప్పుకునే పడే వద్దు, మీకు అందరి పెద్ద తడా చేసి దండం పెడతామని మీకు అందరికీ నాకు బాధ. నా ఇది సార్ నేను 20 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ కొట్టినా చేసి ఏదేదో చేసి మా భార్యకి నాకు భార్య కూడా చేసి పోలేదు. 20 ఏళ్ళు ఉండే సార్ నేను. మా తాతలు ముత్తాతలు సంపాదించి చూస్తుంది. మా నాయన, మా చిన్నాయన, ఆమె తలగురి పెట్టి దాన్ని బిడ్డ నేనేదైనా చేస్తాను, అమ్మేస్తాను, లేదు ఇష్టం వాళ్ళు వచ్చి దుర్మార్గులు వచ్చి ఆయన వాళ్ళని ఆరుగురు చేసి కొడతారనేసి బిడ్డ తనం అనుభవించాల్సిందే. అమ్మేదానికి హక్కు లేదు. నా కొడుకు చంపేశాను. మా కొడుకు ఇల్లేసేసి చంపేసి ఒక తింటావు, నీ బొట్టల దగ్గర అనుకుంటా తింటా, నీ బొట్టల దగ్గర అనుకొని తినేది. చాలా పొరుకులు ఎరుగుంటా జోపు ఉంటుంది, మీరు జోపు మళ్ళీ ఏం పన్నాక ఎవరైనా కొత్త చుట్టాయి బయట అంటారు. అప్పుడు ఏం చేయాలి? నేను నాకు ఉండేదానికి ఇల్లు రప్పించి మీరందరూ సహాయం చేసి నాకు రప్పించి నాకేదో చేసి అదొక పుణ్యం కట్టుకోండి. నేను మీలో బిడ్డని. భారతదేశంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులను ఒకే వేదికపై తీసుకువచ్చి నాణ్యమైన వ్యాపార అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన నీడ్ నెట్వర్క్ B2B బిజినెస్ నెట్వర్క్ యాప్ను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పరిచయం చేశారు. బేసిక్గా కూటమి ప్రైవేట్ లిమిటెడ్కి నేను ఫౌండర్ని. సో 2025 నవంబర్లో మా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేసి మేము ఒక నీట్ నెట్వర్క్ అప్లికేషన్ అనేది డెవలప్ చేసాం. నీట్ నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఒక మార్కెట్ ప్లేస్. ఇదేంటంటే లైక్ మనకు ఒక B2B మార్కెట్ ప్లేస్ డెవలప్ చేసేది. ఇందులో ఏంటంటే బిజినెస్ చేసే పీపుల్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ బిజినెస్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకొని B2B లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఎవరెవరైతే బిజినెస్ చేసే కేటగిరీ వాళ్ళు మాకు సూటబుల్ అవుతారంటే లైక్ రియల్టర్స్, అది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, కాంట్రాక్టర్స్ అవ్వచ్చు. అలానే ఆల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, హౌసింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్క మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసే బిజినెస్ వాళ్ళు మాకు సూటబుల్ అవుతారు. సో వాళ్ళు లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే ఈ హౌసింగ్ రిలేటెడ్ మెటీరియల్స్ ఎవరెవరైతే బిజినెస్ లిస్టింగ్ చేస్తారో అండ్ రీటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు లిస్టింగ్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది చేసుకోవచ్చు. అలానే ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడైనా కూడా రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అప్లికేషన్ అనేది సూటబుల్ అవుతుంది.
బేసిక్గా మార్కెట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే లైక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ ప్రొఫెషనల్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే మేము ఒక ప్రొఫెషనల్ ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళ ప్రొఫైల్కి అనేది ఇస్తాం. సో ఆ ప్రొఫెషనల్ ఐడెంటిఫికేషన్ నుంచి ఏంటంటే డిఫరెంట్గా నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మేము ప్రజెంట్ అయితే కానీ నెట్వర్క్ ఈజ్ ఎ నెట్వర్క్ అనే ఎజెండాతో ముందరికి వెళ్తున్నాం. సో ఇందులో మా టీం వాళ్ళు ఉన్నారు, ఇంకా మా టీం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో వీళ్ళంతా ఏంటంటే మా టీం వాళ్ళు డిఫరెంట్ మార్కెటింగ్ ఎక్స్పాన్షన్ కోసం కానీ లైక్ కార్పొరేట్ ఆన్బోర్డింగ్స్ మీద కానీ వర్క్ చేయడం జరుగుతున్నది. అలానే ఏంటంటే ప్రెజెంట్ మా సర్వీసెస్ అనేది తిరుపతి, వైజాగ్, విశాఖపట్నం వైజాగ్ అండ్ విజయవాడలో డెవలప్ అయింది. రీసెంట్గా 4 days బ్యాకే హైదరాబాద్లో కూడా సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. బట్ బాండ్ టు బాండ్ అయితే కానీ తిరుపతి బేస్డ్ కంపెనీనే ఉంటుంది. సో నేను ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చదివి వచ్చాను. ప్రజెంట్ మా టీం అందరూ కూడా ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళమే. సో మీకు తెలిసిన మేము కూడా ఏంటంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తున్నది ఏంటంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో మా కేటగిరీ సూటబుల్ అయ్యే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మాతో కొలాబ్ అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. బట్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఇది. సార్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఎలా అంటే ఇప్పుడు మేము కంప్లీట్లీ ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం సార్. వాళ్ళ డేటా మిస్ మ్యాచ్ అయ్యేది కానీ వాళ్ళు ప్రమోట్ చేసే డీల్స్ ఎవరెవరికైతే నాన్ సూటబుల్ అయ్యే టార్గెటింగ్ కస్టమర్స్కి మాత్రమే వెళ్తుంది వాళ్ళకి. అండ్ అలానే ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రైస్ టారిఫ్ ఫిక్స్ చేస్తారో సేమ్ ప్రైస్ టారిఫ్ని అందరికీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఒక చోట 100 రూపాయలు పెట్టి ఇంకొక చోటకి వెళ్ళే కొద్దీ అది 150 రూపాయలు లాగా చూపిస్తుంది. అలాంటి ప్లాట్ఫామ్స్ త్రూ ప్రాబ్లం ఉండదు. 100% బెటర్ సార్. ఎందుకంటే జస్ట్ డైల్ కానీ లైక్ మీరు చెప్పే డిఫరెంట్ కంపెనీస్ ఏంటంటే అది B2C ఓన్లీ కస్టమర్ లీడ్స్ మాత్రమే జనరేట్ చేస్తుంది. ఇందులో ఏంటంటే కంప్లీట్లీ బిజినెస్ ఓనర్స్ ఉండడం వల్ల B2B లీడ్స్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్ అనుకోండి, రియల్ ఎస్టేట్ డెవలపర్, నేను ఒక హౌసింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తాను, లైక్ డోర్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏదన్నా అవ్వచ్చు. డైరెక్ట్గా నేను మీతో డైరెక్ట్గా కొలాబ్ అవ్వచ్చు. మీ కంపెనీతో మీ డీల్ ఏమైతే ఉందో నేను డైరెక్ట్గా 1-on-1 బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నవేడేస్ ఏంటంటే సేల్స్ రిలేటెడ్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడం చాలా కష్టం ఉంది మార్కెట్లో. రోజుకి ఏమవుతుందంటే జెన్జీస్ జనరేషన్ డెవలప్ అయ్యే కొద్దీ కావాల్సిన ప్రాపర్ మార్కెటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. జాబ్స్ ఉన్నాయి బట్ అవి చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కంప్లీట్లీ ఆన్లైన్ రిలేటెడ్కి వచ్చే కొద్దీ ఈజీగా ఉంటుంది మా ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి. సార్ ప్రెజెంట్ మా నెట్వర్క్లో 300 మంది సైన్అప్ అయినారు సార్. అందులో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్ కూడా ఉన్నారు. సార్ బేసిక్గా అయితే ఇప్పుడు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం సార్ చాలా వాళ్ళకి. సో ఫ్యూచర్లోకి ఏంటంటే వన్స్ కొంత ఫ్రీ లీడ్స్ జనరేట్ అయిన తర్వాత మా అప్లికేషన్కి అలవాటు పడిన తర్వాత ఇయర్లీ వన్స్ మాత్రమే సబ్స్క్రిప్షన్ అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఫ్రీనే సార్. ఎవరైనా వాళ్ళ బిజినెస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే వాటన్నిటిని యాడ్ చేసుకొని కూడా ప్రమోట్ అనేది చేసుకొని సేల్ చేసుకోవచ్చు. తన మొదటి భర్త తప్పుడు సందేశాలతో మానసికంగా వేధిస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బాధితురాలు పెద్దిరెడ్డి హరిత తన బాధను వెల్లడించింది. నమస్కారం, నా పేరు పెద్దిరెడ్డి హరిత, మాది సదువు మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను పుట్టినప్పటి నుంచి తిరుపతిలో ఉన్నారు మా అమ్మ మా నాన్న చనిపోయారు కరెంటు తగులుకొని. ఇప్పుడు 17 సంవత్సరాలు పూర్తి అయిపోయి 18వ సంవత్సరము. అప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ దగ్గరే ఉన్నాను. తర్వాత కొన్ని పర్సనల్ ప్రాబ్లం పైన నా లైఫ్లో నేను చూసుకొని వెళ్ళింది అది కొంచెం డ్యామేజ్ అయ్యి తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నాను, నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. కానీ దాన్ని చలువుగా తీసుకొని చాలా రకంగా ఇప్పుడు నన్ను చాలా రకంగా హింసించారు. నాది వచ్చేసి ఆధార్ ఇది పెద్దిరెడ్డి హరిత, రామచంద్రారెడ్డి, శ్రీదేవి, మా మమ్మీ పేరు, మా డాడీ పేరు రామచంద్రారెడ్డి, నా పేరు హరితారెడ్డి. నేను ఒక్కగానొక్క కూతుర్ని, నాకు 30 సంవత్సరాలు. ఇప్పుడు నా మీద పుకారు చేయడం ఏంటంటే 65 సంవత్సరాలు, నీకు 5 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 20 years బాబు ఉన్నాడు, కూతురు ఉంది, మనవరాళ్ళు ఉన్నారు, అస్నాపురం అంజలి ఎవరిదో అది నాకు తెలియదు. దయచేసి అమ్మా నువ్వు ఎక్కడున్నా నువ్వు రావాల్సిందిగా కోరుకుంటున్నా. నీ పేకవన్నీ తీసుకొచ్చి నాకు దుద్దుతున్నారు. మా ఫ్యామిలీ అది కాదు, దండం పెట్టి చెప్తున్నా. నాకు అమ్మ నాన్న లేరు, నా జీవితం నాకు కావాలి. నువ్వు ఎక్కడైనా తప్పు చేసి దానుకున్నా కూడా నువ్వు ఈ సమస్య ఒక ఆడపిల్లగా చూసి నువ్వు బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నీ కూతురు దగ్గరికి పోతా, నీ కొడుకు దగ్గరికి పోతా, నీ ఫ్యామిలీని కూడా లాక్కొని వస్తాను ఇక్కడికి. ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నాను. నిజాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. నా ఫ్యామిలీ సపోర్ట్తో మంచి ఎలక్షన్ టైంలో నన్ను లాగి ఏదో చేయాలని చేస్తున్నారు. ఇంకొకటి, నేను ఒక్కగానొక్క కూతుర్ని,
నా ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. మొత్తం నా ప్రాపర్టీ 50 కోట్ల వరకు ఉంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాణాగండం కూడా ఉంది. ఇదే నాకు నువ్వు చాకలి దానివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పి నా మీద పుకార్లు చేస్తున్నారు. చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఇంతకుముందు నేను లైవ్లో కూడా చూపించాను. ఎందుకు ఈరోజు మొత్తం ఒరిజినల్తో సహా నేను ఎందుకు తీసుకొచ్చానంటే అందరికీ నిజ నిజాలు తెలియాలి, ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో తెలియాలి. మా అమ్మ నాన్న పాస్బుక్లతో సహా ఆధార్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంతకంటే నేను సాక్ష్యాలు ఏమీ చూపించలేను. నాకు మాత్రము అమ్మ నువ్వు ఎక్కడున్నావో అస్నాపురం అంజలి నువ్వు రావాలి, నాకు న్యాయం జరగాలి. అర్థమైందా? నిన్న మా వాళ్ళు మీ ఇంటికి వెళ్ళి నేనే అని చెప్పి పుకారు చేశారు. నా ఆధార్ ఇది, నా ఆధార్ కార్డు ఇది. కానీ నేను చాలా బాధపడుతున్నా. బతకాలనిపించలేదు. నేను చచ్చిపోతే వెనకలు నేనేం రోడ్డు మీద తిరిగేదాన్ని కాదు. నా వెనకల నా ఫ్యామిలీ ఉంది. ఇది నా బాధ. ఇది నా భర్తను ఎన్ని రకాలుగా హింసించి నా భర్తది ఏ తప్పు లేదు. ఫేక్గా ఫోటోలు వీడియోలు అన్నీ అతనికి సృష్టించి పెట్టించినోడు కూడా చూస్తాడు ఈ వీడియో. ఇప్పుడు దీనికి స్పందించకపోతే తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పెడతాను, వదిలిపెట్టేదే ఉండదు. ఎందుకంటే నేను ఎవ్వరిని మోసం చేసి బతకలేదు. నా జీవితం ఇది. ఒక్కసారి మోసకపోయా. తర్వాత నేను నా మొగుడికి అన్ని నిజాలు చెప్పి నేను పెళ్లి చేసుకొని నా లైఫ్ నేను కొనసాగిస్తున్నా. సెంటర్లో వచ్చి ఫోటోలు వీడియోలు పెట్టి నన్ను రోడ్డుకి ఎక్కించేట్టుగా చేశారు. నేను అది అసలు తీసుకోలేకపోతున్నా. వీడియో వాళ్ళు కానీ ఈ చూసే ప్రజలు కానీ ఎవరినైనా మిమ్మల్ని మోసం చేసుకుంటే ఎవరైనా వచ్చి నాకు చెప్పచ్చు, నాకు ఎదురుగా వచ్చి డైరెక్ట్గా మాట్లాడొచ్చు, నీ వల్ల మేము నష్టపోయినాను అని. కానీ ఒక ఆడపిల్లగా, తల్లి తండ్రి లేని పిల్లగా నేను ఎంత బాధపడానో నాకు మాత్రమే తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీర్తి ప్రతిష్టలను దిగజార్చేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు బత్తెన మధుబాబు డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బత్తెన మధుబాబు మాట్లాడుతూ వైసీపీ ముసుగులో కొందరు వ్యక్తులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. హిందూ మతాన్ని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రావణ్ శ్రావణ్ లాంటి వారు చేస్తున్న తప్పుడు విమర్శలను మరియు అసత్య కూతలను జనసేన శ్రేణులు ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు హిందువులను, అదర్ క్యాస్ట్ను గౌరవిస్తూ, మిగిలిన మతాలను గౌరవిస్తూ, సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి రండి మాట్లాడండి అని చెప్తున్నాడు తప్ప పక్క మతాలని కించపరచమని కానీ పక్క మతాల గురించి మాట్లాడమని కానీ ఏ రోజు చెప్పాలి. మేమందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ప్రజలు పట్టం కట్టినారు. పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఈరోజు మీకు పదవులు రాలేదనో, ఇంకోటి రాలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముసుగు తీయేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఈ సంఘ విద్రోహం ఎందుకు పెంచి పోషిస్తానో అర్థం కావట్లేదు. అసలు ఈ రావణ్ గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది. ఆల్రెడీ మాట్లాడాము మొన్న. అతను చూస్తేనే ఒక నెగిటివ్ ఎనర్జీ. మీరు గమనించండి, అతనిలో మొత్తము రాక్షస గుణాలే ఉన్నాయి. అతను ఏ రోజు ప్రజలకు మంచి చేయాలనుకునేవాడు కాదు. అతని ఆహభావాలు కావచ్చు, అతని డ్రెస్ కోడ్ కావచ్చు, అతని మాట్లాడే విధానాలు కావచ్చు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేయడు. ప్రజలకి ఏదైతే ఇష్టం ఎక్కువ మందికి ఎక్కి ఉండదో దాని గురించి మాట్లాడతాడు. ఉదాహరణకి పెహల్గామ్లో జరిగింది. ఘోరాతి ఘోరమైన ఉగ్రవాదులు ప్యాంటు లిప్పి మరి ప్రతి ఒక్క భారతీయుడు బాధపడినాడు. ప్రతి ఒక్క భారతీయుడు నిద్రపోవాలి ఆ రోజు అంత బాధపడినారు. ఆ రోజు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయినారు దాని మీద. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ కూడా చేశారు. దాని మీద కూడా నెగిటివ్గా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే ఈ రావణ్. వాడి పేరు చూడండి, అతని పేరు బచ్చలకూర జోసఫ్ అయితే వాడు పెట్టుకునే పేరు కూడా ఇది రావణ్. అంటే అక్కడే అర్థమవుతుంది క్యారెక్టర్ ఏందని. ఉగ్రవాదులు కూడా మనుషులే, వాళ్ళకి మానవ హక్కులు ఉండాలా. ఇంత నీచమైన మాట మాట్లాడండి. అటువంటి మెంటాలిటీ ఉండే వాళ్ళని ఒకసారి ఆలోచించండి. అతను మాట్లాడిన ప్రతి మాట అసలు హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద అతను మాట్లాడిన మాటలకి నడి రోడ్లో ఊరే సంపొందొచ్చు, నడి రోడ్లో. కానీ అతనికి కూడా ఇంకా ఇప్పుడు ఒత్తాసు పలుకుతున్నారంటే
అతనికి కూడా ఒత్తాస పలుకుతారంటే ఇంకా మాకు చాలా చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు హిందువులకు వ్యతిరేకమా? మీకు 151 సీట్లు వచ్చినాయి 2019లో, హిందువులు ఓట్లేదా? సరస్వతి గారి దగ్గరికి వెళ్ళి మీరు హిందుత్వం తీసుకున్నట్టు ఆయన దగ్గర పూజలు చేశారు కదా, మరి ఈరోజు ఎందుకు మీరు ఇటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తారు? మీరు అంటే మీ దగ్గర ఉండే వాళ్ళది ఈ టైప్ క్యారెక్టర్ లేదా? ఇదే ఈరోజు ఈ శ్రావణు ఈ రావణు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో మాటకు ముందు బీఆర్ నాయుడు గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత, టీడీపీ చైర్మన్ అయిన తర్వాత వీళ్ళకి నిద్ర పట్టలేదు. ప్రతిరోజు ఏదో ఒక వివాదం బీఆర్ నాయుడు మీద మాట్లాడుతూ ఉంటాడు. అంటే హిందూ ధర్మం మీద ఏది దొరికేది మాట్లాడమే. మరి ఇప్పుడు మాట్లాడండి, మీరు రావణ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు. అది ఎందుకు మాట్లాడినారు? జడా శ్రావణ్ ఈరోజు ఒక డైలాగ్ వేశాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు సపోర్ట్ చేయట్లేదు, 40% క్రిస్టియన్స్ నీకు ఓటేయరు అన్నాడు. దాంతో వచ్చి బతుకుంటూ వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది రావణ్ గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా, ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈరోజు మీ పార్టీ అధపదాలకు పోయిందంటే కారణము ఇలాంటి వాళ్ళని మీరు పెంచి పోయించడమే. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ ప్రాంగణంలో ఉన్నట్టుండి భారీగా మంటలు చెలరేగడంతో అక్కడున్న రైతులు, వ్యాపారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక రైతులు, మార్కెట్ సిబ్బంది తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా తీసుకువచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దస్తావేజ్ల రచయితలు ఆందోళన బాటపట్టారు. గురువారం దస్తావేజ్ల రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయాలనే అనాలోచిత నిర్ణయంగా జీవోఎంఎస్ నెంబర్ 396ని ఇష్యూ చేసింది. కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ద కాలం నుంచి రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంటే నమ్మకంతో కూడి విలువైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వారు దస్తావేజ్ లేఖర్లు. ఈ వ్యవస్థను పక్కకు దారి పట్టించి ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకి వ్యవస్థను అప్పగించాలనే అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ లేఖర్లు సంఘం తరఫున అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పెన్ డౌన్లు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం సూచనలు మేరకు ఈరోజు పుంగనూరు దస్తావేజ్ లేఖల సంఘం తరఫున నిరసన కార్యక్రమం చేస్తున్నాము. దస్తావేజ్ లేఖల వ్యవస్థ అనేది ఒక నమ్మకమైనది, విలువలతో కూడినటువంటి నమ్మకమైనటువంటి సేవలు ప్రజలకు, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి సేవ దస్తావేజ్ లేఖల వ్యవస్థ. ఈ వ్యవస్థను నమ్ముకొని సుమారు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఈ అనాలోచిత నిర్ణయం వల్ల రోడ్డున పడే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాంప్ రైడర్లు కావచ్చు, డీటీపీ ఆపరేటర్లు కావచ్చు, సహాయకులు కావచ్చు, అందరూ రోడ్డున పడి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే వెంటనే 396 జీవోని ఉపసంహరించుకొని దస్తావేజ్ లేఖల వ్యవస్థను కొనసాగించాలని మీ పత్రికాముఖంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు జీవోఎంఎస్ నెంబర్ 396 జీవోను జారీ చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆస్తుల భద్రత కానీ, ఆస్తుల గోప్యత కానీ పూర్తిగా ప్రజలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక అష్యూరెన్స్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఆస్తుల భద్రత అనేది ఎంతో ఉంటుంది. ఈ వ్యవస్థను ప్రైవేటు పరం చేసినప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆస్తుల గోప్యత ఉండదు, వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్కు భద్రత ఉండదు. కాబట్టి ఈ యొక్క జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ దినం రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు ఈ దినం తెలియజేస్తున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ సమ్మె చేస్తున్నాం. దీంతోపాటు ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖలు కావచ్చు, స్టాంప్ పెన్నులు కావచ్చు, డీటీపీ ఆపరేటర్లు కావచ్చు, సహాయకులందరూ చేరి లక్షలాది మంది కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవించుకుంటున్నారు.
ఈ జీవనోపాధి మాకు కోల్పోయి ప్రైవేటు పరం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్లలో పడే అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యి అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో దస్తావేజీ లేఖలు స్టాంపులు అందరూ కూడా బాగా చదువుకున్న వారు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, బీటెక్ చదివిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ వృత్తిని నమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఈ దస్తావేజీ లేఖల ద్వారా కానీ స్టాంపుల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. కాబట్టి ఈ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి గతంలో దస్తావేజీ లేఖలకు ఉన్న లైసెన్స్ విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి వెంటనే సత్వరమే ఈ యొక్క GOMS నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము సవినీయంగా కోరుకుంటున్నాం. తిరుపతి టౌన్ పరిధిలోని గాంధీపురంలో MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. MRPS తిరుపతి జిల్లా కో ఇన్ఛార్జ్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాసారపు గోపికృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు MSC జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు మాదిగ ముఖ్య అతిథిగా హాజరవగా తిరుపతి జిల్లా కో ఇన్ఛార్జ్ మంగళపురి సురేష్ మాదిగ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు జూలై 7వ తారీఖు అందరికీ తేదీ కావచ్చు, అందరికీ రోజు కావచ్చు, కానీ మాదిగలకు మాత్రం అణచవేయబడ్డ అణగదొక్కబడినటువంటి అణగారిపోయినటువంటి మాదిగ జాతికి పురుడు పోసినటువంటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా జాతి కోసం, మాదిగ జాతి భవిష్యత్తు కోసం, మాదిగ జాతి స్వేచ్ఛ కోసం, మాదిగ జాతి సమానం కోసం, మాదిగ జాతి ఈ సమాజంలో స్వేచ్ఛగా బతకడం కోసం మా నాయకుడైనటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం ఈ రోజుకి కష్టపడి ఫైట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులుగా, యువకులుగా రాజ్యాధికారం సాధించడంలో, రాజ్యాధికారం కోరుకోవడంలో మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు, మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో యువకులుగా, విద్యార్థులుగా మేము ముందుండి ఆయన ఇచ్చినటువంటి పిలుపు కానీ ఆలోచనలు కానీ మేము ముందు తీసుకెళ్లేదానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి రహిత జిల్లాగా తిరుపతిని మార్చుతాం. అనుమానితులకు గంజాయి టెస్ట్ నిర్వహించిన పోలీసులు. కుప్పంలో జోరుగా అక్రమ మట్టి వ్యాపారం. కొరడా జులిపించిన అధికారులు, పలు వాహనాలు సీజ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించాం. జన సైనికులు హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.